ఉపదేశసారంలో మూడో పద్యము. ఈశ్వరార్పితం నిశ్చయ కృతం చిత్త శోధకం ముక్తి సాధకం. దీనిలో గురు శిష్య పరంపర అధ్యాత్మ యోగం చెప్తున్నాము. జీవితాన్ని సముద్ర కెరటంలో ఉండే ఆనపకాయ బుర్ర అంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అది సముద్రంలో విసిరితే అది ఎలా అయితే మళ్ళీ కెరటాలకు కొట్టుకొస్తుందో అలాగే మన జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి. ఒకసారి సుఖం, ఒకసారి దుఃఖం. సో మన జీవితం సముద్ర కెరటంతో పోలుస్తారు. ఒకసారి ఇంతెత్తు సుఖం వస్తుంది, ఇంకోసారి అంతెత్తు దుఃఖం వస్తుంది. అయితే ఈ రెండింటికి కానీ మనం మాత్రం చలిస్తాం. ఈ రెండింటికి కదిలిపోతూ ఉంటాం. సుఖం వస్తే ఇంక నా అంత గొప్పవాళ్ళు లేడని అహంకారం. దుఃఖం వస్తే ఇంక నా అంత బాధ జీవితంలో ఎవరు పడలేదండి, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను అన్నంత బెంగ. ఎత్తు ఎగిసినా ఎంత లోతు వచ్చినా ఎలా అయితే కదలకుండా ఉంటుందో ఆ రెండింటికి సమానంగా మనం ఉండగలిగే సమస్థితిని మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. దాన్ని సాధన అంటారు. అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటం కావాలి. ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా ఒకే రీతిలో ఉండవు, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటాయి. అయినా ప్రతిసారి కూడా మనం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయలేము. కాబట్టి ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చేసుకోవాలనుకుంటాం. దుఃఖం రాకుండా సుఖమే వచ్చేటట్టు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటాం. కానీ చాలా చిత్రం ఏమిటంటే నువ్వేం చేసావో అదే అనుభవిస్తున్నావు అన్న సంగతి మాత్రం తెలియదు. నువ్వు ఆల్రెడీ ఏం చేసుకుని వచ్చావు, అది నువ్వు ఏం పంచావో అదే తీసుకుంటావు. తప్పనిసరిగా ఇది ప్రకృతి లా అని చెప్తున్నాను. ప్రకృతి పరమాత్మ, ప్రకృతి అంటే పరమాత్మ. నువ్వు పరమాత్మ బ్యాంకులో ఏం పెట్టావు? ఏం పెట్టానండి, పాపం పెడితే పాపం తీసుకుంటావు, పుణ్యం పెడితే పుణ్యం తీసుకుంటావు. ఈ రెండింటిలో ఎలా మనము అనుభవించాలి అనేది డిసైడ్ చేయబడింది. అంటే ఆయనకేం పని లేదంటే డిసైడ్ చేయడానికి. నువ్వేం చేసావో దాన్ని తిరిగి నీకు రిటర్న్ ఇవ్వడము. అది పాపం ఇంకా దయామయుడు కాబట్టి ఒకేసారి ఇవ్వకుండా ఒక సుఖం ఒక దుఃఖం ఇచ్చే బ్యాలెన్స్ ఒక్కటే చేస్తున్నాడు భగవంతుడు. అయితే ఏకంగా సుఖాలు ఏకంగా దుఃఖాలు ఇచ్చేస్తే మనుషులు తట్టుకోలేరు కాబట్టి పాపం ఒక సుఖం ఒక దుఃఖం ఉంటుంది. మీరు గమనిస్తే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి సుఖ దుఃఖాలు ఉన్నప్పుడు మన మొహంలో నవ్వు ఎగిరిపోతుంది. ఓ సుఖం వస్తే తెగ పొంగిపోయి నవ్వుకుంటూ తిరుగుతారు. దుఃఖం వచ్చేటప్పటికి చిరునవ్వు కాస్త ఎగిరిపోతూ ఉంటుంది. ఉసూరుమంటూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి మొహాలు తలుపేసుకుని లోపల పెట్టుకోమన్నాడు రామతీర్థుడు. ఎందుకని అంటే ప్రపంచంలో అటువంటి తరంగాలు నేను ప్రకృతికి తిరిగి ఇయ్యకూడదు. ఈ ప్రకృతికి నా నవ్వు మొహం చూపించాలి కాబట్టి నా ఏడుపు మొహం చూపించకూడదు. ఎలా కుదురుతుందండి? అసలు కష్టం రావడమే ముందు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఉసూరుమంటూ కనపడి ఏంటండి అలా ఉన్నారు అని వాళ్ళు అడగాలి, మనం చెప్పాలి. అలా ఎందుకు ఉన్నారండి అని వాళ్ళు అడగాలి. అంత డల్లగా ఉంటాం. సో తప్పనిసరిగా చావింట్లో అయినా సరే తప్పనిసరిగా మళ్ళీ అన్ని రకాలతో భోజనాలు కాదండి, కాకి ముట్టుకోలేదు అంటే కనుక మళ్ళీ ఏదో వండాలి, ఏదో చేయాలి. ఎందుకు వండాలి అంటే కాకి ఎందుకు ముట్టుకోలేదు? ఆ చనిపోయిన ఆవిడో లేకపోతే చనిపోయిన ఆయన ఎప్పుడు ఒక్కసారి కూడా కాకి ముద్ద పెట్టలేదు. ఆ కాకి అనుకుంటుందంట వీడి భోజనమా నేను తినాలని చెప్పి ఆలోచించి ఆ కూతురు కొడుకో తినమ్మా 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 లేకపోతే మేము అన్నం తింటలేదని బతిమాలితే పాపం జాలేసి అటు ఇటు చూసి ఓ మొక్క ముట్టుకుంటుంది. అందుకే నువ్వు బతుకున్నంతసేపు కనీసం కాకేనే ఇంత ముద్ద పెడితే పాపం వీడు చచ్చిపోయాడా అని బాధతోటి వీడు ప్రసాదం అనేది నోట్లో పెట్టుకుంటాడు. కాకి కూడా కష్టమండి, చాలా కష్టం. ఆ ముద్ద కూడా కాకి కూడా పెట్టను అసలు. మరి చచ్చిపోయాక అది ఎందుకు తినాలి? ఈ రీజన్ కొద్దిగానైనా ఉండాలి కదా. అంటే మన పిల్లలకి జాలిపడి అది తినాలి. రోజు చూస్తుంది కాకి మనల్ని. ఇవాళ మనం పోయామంటే అక్కడ పడుకున్నాక కూడా చూస్తుంది. జనం అందరూ అక్కడ తిరుగుతూ ఉంటారు కదా. సో మనకి స్నానం చేయించడం మనం చూస్తుంది. జాగ్రత్తగా జీవితాన్ని నడపాలి తప్పించి ఊరికే ఏదో అయిపోయింది. ప్రతి దుఃఖానికి వెనక కారణము ఏమిటి ఇది ఆలోచించాలి. దుఃఖ కారణము లేకుండా దుఃఖించితే మాత్రం ఉపయోగం లేదు. ఆ దుఃఖం నుంచి నువ్వు నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవాలి కాబట్టి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ దుఃఖం నాకెందుకు వచ్చింది అని మీరు విచారిస్తే తెలిసిపోతుంది.
దుఃఖం రాగానే పొలోమని ఉసూరుమంటూ ఉండి చుట్టుపక్కల వాళ్ళందరూ అడిగేటట్టు చూడకూడదు. నీ మొహం మీద చిరునవ్వు చెదరకూడదు. సో అలా నా మొహం మీద చిరునవ్వు ఉంటుందా అని అంటే కష్టమండి, చాలా కష్టం. మేము చూస్తాం, ఏదో నెత్తి మీద ఒక 60 కేజీలు బరువు పెట్టినట్టు కూర్చుంటారు. ఎందుకండి? మెడ నగలున్నాయి, ఒంటి నిండా బట్టలున్నాయి, హాయిగా బొగ్గలున్నాయి అంటే చక్కగా తినున్నావు. ఇంకెందుకు అలాంటి విచారం అని అంటే భగవంతుడు ఇలాంటివన్నీ లెక్క పెట్టడు. నీ హృదయాన్ని చూస్తాడు. నా హృదయం ఎంత విశాలంగా ఉంది, నా హృదయం ఎంత హాయిగా ఉంది, ఎంత స్వచ్ఛంగా ఉంది. ఇది కదా కావాలి. అది మానేసి ఎన్ని రకాలు. కాబట్టి అలా కాదు. సో నీ కష్టం ఎవడకు కావాలండి? ఊరికే కష్టాలు చెప్పుకోవడానికి అస్తమానం నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించావని నీ కష్టం చెప్పుకోవాలి అంటే నా కష్టం అందరూ వినేయాలి. వినేసి ఏం చేస్తారండి? వినేసి కొంచెం సాగదీయాలి అటు ఇటు. ఎవరిని సాగదీయాలి? మళ్ళీ వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని మళ్ళీ మీరే సాగదీయాలి. ఏమో ఈ సొదంతా, ప్రపంచం అంతా ఈ సొత్తు నడుస్తోంది. కాబట్టి చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుందండి? చిరునవ్వు లోపల శాంతి నుంచి వస్తుంది. సో చిరునవ్వు రావాలని అంటే అంత ఈజీ ఏం కాదండి. ఉట్టినే మనం నవ్వు పులుముకుంటే అదేమి రాదు. లోపల నుంచి రావాలి. లోపల నుంచి ఎలా వస్తుందండి? శాంతి లేక సౌఖ్యం లేదన్నారు. నువ్వు శాంతిగా హాయిగా ఉంటే ఆనందంగా ఉంటుంది లోపల. లోపల ఆనందంగా ఉంటే ఆటోమేటిక్ గా నవ్వు వస్తుంది. లేకపోతే కష్టం అండి. ఏ దుఃఖమో ఉండదు, ఏదో ఒక చిన్న బెంగ ఉంటుంది, ఏమీ ఉండదు, ఏదో చిన్న లోటు ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కోళ్ళు బాలేదు, అయ్యో ఎంత లోటు. అన్నీ ఉన్నాయి, కొడుకు చదువుకోవట్లేదు, ఎంత లోటు. పోనీ చదువుకోపోతే ఏం పోయింది, బోళ్ళు డబ్బులు ఉన్నాయి, నీకు వ్యాపారం చేసుకుంటాడు, లేకపోతే ఏదో వ్యవసాయం చేసుకుంటాడు. అబ్బే అలా కుదరదండి అని జీవితాంతం బెంగతోటే ఉంటారు. అన్నీ బాగున్నాయి, ఇంట్లో ఏదో పోయింది, బెంగ. ఒంటి నిండా బోళ్ళు నగలున్నాయి, ఎవడో దొంగోడు గొలుసో గాజులు ఎత్తుకుపోయాడు, అవే గుర్తుకొస్తాయి. జీవితాంతం అవే గుర్తుకొస్తాయి. ఇంకేం చిరునవ్వు ఎగిరిపోయింది, అక్కడ చిరునవ్వు ఎగిరిపోయింది. చాలా కష్టం అండి. మేము తిరుగుతూ ఉంటాం కదా, తెలుస్తూ ఉంటారు మనుషులు ఎంత దుర్మార్గంగా ఉంటారంటే. ఎంతసేపు నవ్వించినా నవ్వరు. ముందు దేవుడి గురించి చెప్పాలా, నవ్వించాలా, చాలా కష్టం. ఎంత బీసిపోతారంటే, ఎందుకు బీసిపోతారో అర్థం కాదు. పోనీ ఏమైనా వేషం ఏమైనా భయంకరంగా ఉందంటే వాళ్ళలాంటి వేషం వేసుకెళ్ళినా కష్టం. వాళ్ళలాంటి వేషం వేసుకెళ్తే ఎగాదిగా చూస్తారు. ఈవిడ చెప్తుంది మళ్ళీ మాతాజీలా ఉంటారు, మళ్ళీ మాతాజీలా వేషం వేస్తే అదో ఏం చెప్పాలి. సో మనుషులకి ఏం కావాలో అర్థం కాదు, ఏం కావాలో అర్థం అవ్వక మొహంలో నీలి నీడలు కనిపించిపోతూ ఉంటాయి. నీ సుఖదుఖాలన్నీ నీ మొహంలో కనిపిస్తాయి. కాబట్టి అలా కాదు. మనము మరి ఇవన్నీ అనుకూలంగా మార్చడం సంభవమేనా అంటే సంభవం కాదు. నీకు అనుకూలంగా మార్చడం కుదరదండి. అనుకూలంగా మార్చుకోవాలి అని అంటే కర్మయోగం చేయాలి. కర్మ కాదు, కర్మయోగం ద్వారా కర్మని యోగం కింద చేయాలి. సో యోగం అంటే కలయిక. దేంతో కలయిక? భగవంతుడితో కలిసిపోయి నేను కర్మ చేయాలి. అలా చేయగలిగితే కనుక నీకు ఎక్కడికక్కడ కర్మ నుంచి విడుదలైపోతూ ఉంటావు. కానీ ఎంతవరకు నేను ఈ దుఃఖాలను తగ్గించేసి సుఖాలన్నీ పెంచేసుకోవాలని చెప్పి జనులందరూ తాపత్రయపడిపోతూ ఉంటారు. ఎవడైనా ఒకవేళ కష్టపడుతున్నా బెంగొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అంత కష్టం, హాయిగా కూర్చోకనండి. నేను కూర్చుని ఏం సుఖం అండి, కూర్చుని ఏం సుఖం? సీటు కింద చెదలు పట్టేసేలా కూర్చుంటారు, చాలా కష్టం. సో అక్కడి నుంచి పాటలన్నీ అరిగిపోతూ ఉంటాయి. నువ్వేం పని చేసావని పాటలు అరిగిపోవాలి? 70 ఏళ్ళు 80 ఏళ్ళు వ్యవసాయం చేసి చేలో పనిచేసే వాళ్ళకి పాటలు అరిగిపోవట్లేదు. కూర్చుని మనకు అరిగిపోతున్నాయి ఏంటండి అంటే మరేం చెప్పలేమండి. నువ్వు తిన్న ఆహారము శుభ్రంగా బాడీలో అన్ని పార్ట్లకి పట్టేస్తుంది అంటే ఎలా పట్టేస్తుంది? మీరు వేసుకున్న ఉప్పు, కారాలు, నూనెలు అన్ని కూడా ఎక్కడెక్కడ పార్ట్లు అరిగిపోయేటట్టు చేస్తున్నాయి. కాబట్టి అది తీసుకున్న ఆహారానికి నువ్వు సమాధానం చెప్పకపోతే అది విషం అవుతుంది. విషమైతే బాడీ అంతా పాడైపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. మన పెద్దలందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు అని అంటే వాళ్ళు తినేది తక్కువ, పని చేసేది ఎక్కువ. మనం పని తక్కువ, తిండి ఎక్కువ. అందుకే ఇలా అయిపోతూ ఉంటాం. కాబట్టి గమనించాలి. గమనిస్తే కనుక జాగ్రత్తగా మానవులు ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారు,
ఎలా సుఖదుఖాల్ని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నంలో విజయం లభించిన వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి ప్రకృతి నియమాలు కొన్ని ఉన్నాయి, వాటిని ఉల్లంఘించకూడదు. ఉల్లంఘిస్తే కనుక మనము ప్రకృతితో సమాధానం చెప్పలేము. మనం ఉల్లంఘించాం కాబట్టి కరోనాలన్నీ తెచ్చుకుని శుభ్రంగా, ఏ ప్రాణికి కరోనా రాలేదండి, మనిషికే వచ్చింది. అంటే ప్రకృతిని ఇష్టం వచ్చినట్టు వాడుకున్నాం, ఎలా పడితే అలా పాడు చేశాము. ప్రకృతి ఒక్కసారి కళ్ళెర చేస్తే మనం అందరం, వరదలు వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఎందుకు పనిచేయం? ఎవడు ఆపలేడు, ఏ టెక్నాలజీ ఆపలేదు. మరి ఇంత కనిపెట్టేసిన మానవుడు, అంత స్మార్ట్ ఫోన్లు సెల్ ఫోన్లు కనిపెట్టేసిన మానవుడు ప్రకృతిని ఆపలేకపోతున్నాడు చూడండి, ఒక్కసారి కూడా ఆపలేదు. సో ప్రకృతి సమానం చేసుకుంటుంది. ఎవరైతే దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి తుడిచిపెట్టేస్తున్నారు. అంటే అది కదండి మేము చేయలేదంటే మానవ జాతి. అంటే మానవ జాతి ఎవరు తప్పు చేసినా జాతి అంతా అనుభవిస్తుంది. ఇంట్లో ఒకళ్ళు తప్పు చేస్తే 7 తరాల వరకు పాపం మూటగట్టుకోవాల్సి ఉంటుందని చెప్పి పూర్వం పెద్దలు చెప్పేవారు. ఇంట్లో ఒకళ్ళు సమాజానికి ఉపయోగపడి లేకపోతే భగవంతుడి గురించి తెలియచేస్తూ సన్యాసం తీసుకున్నా లేకపోతే మంచి చేసిన 7 తరాల వరకు ఆ పుణ్యం పంచుకునేవారు. పాపం ఎలాగో పుణ్యం అలాగే పంచుకునేవారు. కాబట్టి పెద్దలు చేసిన పాప పుణ్యాలు పిల్లలు ఎలా పంచుకుంటారో అలాగే మనం చేసినవన్నీ కూడా మొత్తం మానవ జాతి అంతా తీసుకోవాల్సి. మాకేంటండి సంబంధం అని మీరు అనడానికి లేదు. ప్రకృతి ఏ జాతి తప్పు చేస్తే ఆ జాతిని శిక్షిస్తుంది. అది ఒకడు చేశాడా ఇద్దరు చేశాడా కుదరదు, మానవ జాతి అక్కడ. కాబట్టి నాకెందుకు లేని మీరు ఉదాసీనంగా ఉండి ఎవడో రోడ్డు మీద తుక్కుపోసేసిన నాకెందుకు లేని వదిలేస్తారు. వదిలేస్తే అదంతా పొల్యూషన్ అయ్యి అందరూ ఆ బ్యాక్టీరియాని తీసుకోవాల్సి ఉంటుంది, అందరూ అనుభవించాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఆ పాపము ఎవరైతే చేశారో వాళ్ళు ఎంతమంది సిక్ అయ్యారో అంతమంది పాపం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బోల్డ్ లా ఉందండి, మనుషులకేం తెలియదు. ఊరికే నేను నాదిలో ఇరుక్కుపోయి ఉన్నారు. ఇరుక్కుపోయి ఉండి ఒక్కటి కూడా పట్టించుకోవడం మానేస్తూ ఉంటే ఇలాంటివన్నీ అందరూ అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వస్తుంది మానవ జన్మ. ఆ ఒక్కసారి నువ్వు జాగ్రత్తగా కర్మని విడుదల చేసుకోవాలి తప్పించి కర్మని ఇంకొంచెం పెంచి పోషించుకోకూడదు. కాబట్టి ఈ ఒక్క జన్మే అవకాశం కాబట్టి కర్మను విడుదల చేసుకోవాలి. ప్రకృతి నియమాలు ఏమీ ఉల్లంఘించకూడదు. సుఖదుఖములు ప్రకృతిలో ద్వంద్వములు కాబట్టి అవి ప్లస్ మైనస్ లా ఉంటాయి, వాటిని సమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకృతిలో మార్పు సంభవం ఉంటుంది, కానీ ఆ మార్పుని మనం తేకూడదు. ఆటోమేటిక్ గా వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము 3 రకాల కాలాలు. సో ఈ 3 కాలాల్లో ప్రకృతిలో మార్పు ఉంటుంది. దాన్ని నేను రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకోడు మనిషి. బయట ఎండ ఉంటే లోపల ఏసీ వేస్తాడు, సో లోపల చలి ఉంటే ఇంకో హీటర్ ఏదో పెట్టుకుంటాడు. మొత్తం మీద దాన్ని ఆపోజిట్ చేస్తాడు. రిసీవ్ చేసుకోకపోతే శరీరం ఎలా అలవాటు పడుతుందండి? శరీరం అలవాటు పడదు. అదే చలిలో అదే మంచులో బోళంత మంది చక్కగా తిరుగుతూ ఉంటారు, మనం ఎందుకు తిరగలేకపోతున్నాం అని అంటే నేను సుఖపడాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. నీ శరీరము, భగవంతుడిచ్చిన శరీరం చాలా స్ట్రాంగ్ అండి, దీన్ని ఎంతగా పాడు చేయాలో అంతగా పాడు చేస్తారు. పనేం ఉండదండి, పనేం లేనప్పుడు శరీరం అయినా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు కదా, కాదు, శరీరాన్ని అయినా పాడు చేసి కూర్చుంటాడు. మనిషి తప్పించి ఏ ప్రాణి ఏ హాస్పిటల్కి వెళ్ళట్లేదు, మనిషికి తప్పించి ఇన్ని హాస్పిటల్లో ఏ ప్రాణికి లేవు. మరి ఎందుకండి? మనం పెంచుకున్న ప్రాణులకే మళ్ళీ పశు వైద్యశాల, మనం పెంచుకున్న వాటికే, మనం పెట్టే తిండి వాటికే వైద్యశాల ఉంది, కానీ మిగతా వాటికి లేవు. మీరు గమనించుంటారు, మనం పెంచుకున్న ఆవులు గేదెలకి పశుశాల ఉంటుంది, మనం పెంచుకున్న కుక్కలకి పిల్లులకి ఉంటాయి తప్పించి మిగతా వేటికి వైద్యం అవసరం లేదు. ప్రకృతిని ఎలా చూడాలి అంటే నీ శరీరము భగవంతుడు నువ్వు ఎక్కడ పుట్టించావో అక్కడ అలా ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నామో అలాంటి స్ట్రాంగ్ శరీరాన్ని ఇస్తాడు మనకి. అటువంటి స్ట్రాంగ్ శరీరాన్ని మనము ఎలా పాడు చేసుకోవాలో అలా పాడు చేసుకుంటాం మనమే, అలా పాడు చేయకూడదు. కాబట్టి
చలేసేస్తుందని ఈ శరీరాన్ని జాగ్రత్తగా రగ్గు కప్పేసి ఏదో 90 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి అంటే బాడీ తట్టుకోలేకపోయిందంటే అర్థం. 20కి 60కి ఏంటండి స్ట్రాంగ్ గా ఒక. సో ఎండ అనేటప్పటికే భయం. మరి ఎండ తగలకుండా శరీరాన్ని ఎంత సుఖపెట్టేస్తావు, మరి సుఖపెడతావు. భగవంతుడు మనల్ని ఎలా పుట్టించాడో, ఎంత స్ట్రాంగ్ గా పుట్టించాడో అంత స్ట్రాంగ్ గా దీన్ని మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే కనుక నువ్వు రోగగ్రస్తం అవుతావు. ఎన్ని రకాల టీవీల నిండా సెల్ ఫోన్ నిండా చూసేసి ఏ భూమి మీద పుట్టావో ఆ పంట తినాలండి. అది మానేసి ఎక్కడియో పట్టుకొస్తారు ప్యాక్డ్ ఫుడ్. అదంతా తిని శరీరానికి ఇష్టం వచ్చినట్టు తయారు చేస్తారు. ఇక్కడ పుట్టాము అని అంటే ఇక్కడ హీట్ ఎక్కువ, దానికి సంబంధించిన వరి ఉంది మనకి. ఎందుకు? ఆ వరి అంటే చూడండి నీరుతో ఉడుకుతుంది. ఎంత నీరు తీసుకుంటుంది, అది పండేటప్పుడే బోల్డ్ నీరు తీసుకుంటుంది. మళ్ళీ దాన్ని వండేటప్పుడు బోల్డ్ నీరు. దాంట్లో మనం తినే చార్లు పులుసులు అన్ని ఎందుకు పోస్తున్నాం? ఇవన్నీ ఇదంతా నీరుతో సంబంధించి ఇక్కడున్న హీటు ఏదైతే ఉంటుందో ఆ హీటుకి సరిపడా ఆహారం భగవంతుడు ఇచ్చాడు. అలా కాదండి, టీవీలో చూశానండి చపాతీ తింటా. తిను, దానికిలా ఎండిపోతావా అంటే పోనీ ఎండిపోవట్లేదు. చపాతీలా అయిపోతున్నావా? అలాగా అయిపోవట్లేదు. కాబట్టి భగవంతుడు ఎక్కడ పుట్టించాడో అక్కడ ఆయనకి తెలుసండి. ఆయనకి తెలుసు ఆ ఏరియాలో నీకు తగ్గ ఆహారాన్ని ఇచ్చాడు. నీ అపటైజ్ పాడు చేయకూడదు. పూర్వం ఎవ్వరు కూడా వాళ్ళందరూ వాళ్ళ అపటైజ్ పాడు చేయలేదు. మనకులాగా అది ఇది అన్ని గడ్డలు నోట్లో పెట్టుకోలేదు వాళ్ళు. ఏ వాతావరణానికి తగ్గట్టుగా ఆ ఆహారం, ఆ పండుగలు, ఆ పిండి వంటలు ఎన్నున్నాయి మనకి, అవన్నీ మానేశారు. అవి ఇవి అన్ని కలగలిపి తినేయడం. కాబట్టి మరి ఈ శరీరం ఎలా ఉంటుందండి? సో ప్రకృతి మనకి ఏమి ఇచ్చిందో దాన్ని మనం ఆహారం కింద తీసుకోగలగాలి. మరి వండుకోవచ్చా వండుకోవద్దా అని అంటే రోజు మొత్తంలో కొద్దిగానైనా మంచి ఆహారం తినండి అన్నాం అనుకోండి. పురుగుల మందు కొట్టిన ఆహారం తినమని మేమేం చెప్పట్లేదు. మీ దొడ్లో హాయిగా ఏదైనా పండించుకుంటే తిను శుభ్రంగా. కాబట్టి ప్రకృతిలో మనము జీవించాలి. ప్రకృతిలో జీవించి మన పెద్దలందరూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి తమ స్థితిని ఎక్కడా మార్చుకోలేదు మన పెద్దలు. ఎలా ఉన్నారో అలాగే జీవించారు. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాముడు కాని, కృష్ణుడు కాని ఎవ్వరు కూడా మనకిలా మోడర్న్ లా ఏమి లేరండి. వాళ్ళ ప్రకృతితోటే జీవించారు. సో చక్కగా సత్యంగా జీవించారు, స్వచ్ఛంగా జీవించారు. సత్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ చరిత్రలో ఉండిపోయారు. మనము 24 గంటలు అసత్యానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. మనం 10వ రోజు అయితే అప్పుడు మన మొహం కూడా చూడు. ఈ ఒక్క రోజు అయిపోయింది అంటే ఈ రోజు నువ్వేం చేసావు? నీ జీవితానికి అర్థం పారమార్థం ఏదైనా ఉందా ఈ రోజు? సో ఎక్కడున్నాడు దేవుడు? నీ హృదయంలో ఉన్నాడు. అప్పుడు నీ ఆలోచన పుట్టడమే ఆయన లెక్క కట్టేశాడు. బయట ఉన్నాడని, బయట లోపల అంతటా ఆయనే ఉన్నాడని ప్రార్థనలో చెప్తున్నాం. మరి బయట ప్రకృతి రూపంలో ఉన్నాడు, లోపల పరమాత్మ రూపంలో ఉన్నాడు. మరి లోపల ఉన్న దేవుడికి నువ్వు చూడలేదు అనుకుంటున్నావు. లోపల నీ ఆలోచన ఇలా పుట్టగానే అక్కడ పాపమా పుణ్యమా రెండు అక్కడే కౌంట్ అయిపోయి. ఈ చిన్న నాలెడ్జ్ లేదు జనాలకి. అరే ఎవరూ చూడలేదు కాబట్టి దొంగతనం చేద్దాం, ఎవరూ చూడలేదు కాబట్టి ఇలా మాట్లాడదాం. లేకపోతే పైకి నవ్వుతూ మాట్లాడతాడు, లోపల తిట్టుకుంటూ ఉంటాడు. లోపల ఇక్కడ లెక్క అయిపోతూ ఉంటుంది. పైకి నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఈ నటన ఏదైతే ఉందో జనులందరూ నటించడమే మొదలు పెట్టారు. నటన ఇక్కడ ఈశ్వరుడు లెక్క కట్టేస్తున్నాడు. నీకు తెలియట్లేదు. ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు ఉండగలిగితే నీకు సగం పాపం తగ్గుతుంది. కాదండి నేను నటిస్తాను అన్నావంటే సొసైటీ కోసం నటిస్తున్నావు, లోపల ఈశ్వరుడు లెక్క కడుతున్నాడు. కాబట్టి ఆయన బ్యాంకులో జాగ్రత్తగా దాచుకోవాలండి. భగవంతుడు బ్యాంక్ ఒకటి ఉందని మనకు తెలియదు. మన బ్యాంకులో డబ్బులు దాచుకోవడం తెలుసు, భగవంతుడి బ్యాంకులో డబ్బు దాచుకోకుండా డబ్బు దాచుకోవడం కుదరదు. పుణ్యం దాచుకోవాల్సి ఉంటుంది. సో అది లేకపోతే నీ ఖాతా అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయమన్నారు. అంటే ఏమిటండి? జీవితం సవ్యంగా నడపమని చెప్పారు. అందమైన జీవితం ఇది. ఇటువంటి అందమైన జీవితాన్ని మనం ఎలా ఉసూరుమంటూ నడుపుతామో చూడండి. ఏదైనా మానసికంగా ఇబ్బంది వస్తే దానికి ఉసూరుమంటాం. శరీరానికి చిన్న రోగం వచ్చినా దానికి ఉసూరుమంటాం. కాబట్టి
చూడండి, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఏదీ మార్చలేదు, ఎలా ఉన్నారో అలాగే జీవిత సత్యంతో బతికారు. కాబట్టి మనం మన మనస్సులో సమత్వాన్ని నిర్మాణం చేసుకోవాలి. అప్పుడు మనం సుఖ దుఃఖాలకు అతీతంగా ఆనందంగా ఉంటాం. మనకు నచ్చింది లభించినప్పుడు హర్షానికి పట్టపగ్గాలు ఉండవు, కానీ దాని వెనకే విషాదం పొంచి ఉంటుంది. అది రాగానే మనం కృంగిపోతాం. కానీ సమబుద్ధి కలవాడు హర్ష శోకౌ జహతి. అంటే అధ్యాత్మ యోగంతో ఆ స్థితిని మార్చాల్సి ఉంటుంది. నేను సాధన చేస్తున్నానంటే ఏం సాధన చేస్తున్నానండి? బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా సాధన ఏమిటి అసలు? కాబట్టి నేను ఆధ్యాత్మికం అండి, జపం చేస్తాను, లేకపోతే పూజ చేస్తాను, ధ్యానం చేస్తాను, లేకపోతే మా గురువు గారి దగ్గర శుశ్రూష చేస్తాను, ఏదో చెప్తాడు. ఎన్ని స్టోరీలు చెప్పినా నీకు సమబుద్ధి రాకపోతే కనుక నువ్వు సరైన సాధన చేయట్లేదు అని అర్థం. అన్నింటినీ ఈక్వల్ గా తీసుకోగలగాలి. తీసుకునేలా నువ్వు ఉండగలిగితేనే దాన్నే సాధన అని చెప్పారు. అటువంటి సమస్థితి రావాలి మనకి. నువ్వేమైనా చేసుకో, ఎన్ని గంటలు ధ్యానం చేస్తావు, 10 నిమిషాలు చేస్తావా లేకపోతే 10 గంటలు చేస్తావా అనవసరం. కానీ నువ్వు నీ జీవితం జీవించేటప్పుడు బ్యాలెన్స్ గా తీసుకోవాలి. తీసుకోకుండా నేను సాధన చేస్తున్నానంటే దాన్ని సాధన అని అనరు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి అధ్యాత్మ యోగము అనంటే అధ్యాత్మ యోగ గమేన అన్నప్పుడు ఆ స్థితి ఏ స్థితి? సమస్థితి. అధ్యాత్మ యోగంతో సమస్థితిని చేరుకోవాలి. ఇది సాధన అని మనకు తెలియాలి. అలా కాకపోతే కనుక మరి ఎలా మనం ఉండాలి అని అన్నప్పుడు అందరు జనాలు ఎలా కొట్టుకుపోతున్నారో అలా కొట్టుకుపోతాం. మళ్ళీ సాధన పేరు చెప్పి నువ్వు కొత్తగా నేర్చుకున్నదేమో. కాబట్టి ఈశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే ఆత్మ చైతన్య రూపంగా నీలో అలరారుతున్నాడు, నిత్య సన్నిహితుడై ఉన్నాడు. ఎవరు అంత సన్నిహితంగా ఉండరండి, ఎందుకంటే నా లోపలే ఉన్నాడు కాబట్టి భగవంతుడు తప్ప ఇంకొకళ్ళు ఎవ్వరు నాకు సన్నిహితులు అవరు. అయినా అవన్నీ టెంపరీ అండి, క్యాలిక్యులేషన్ తో ఉంటాయి అన్ని కూడా. నువ్వేమిచ్చావు నేనేమిచ్చాను అన్న దాని మీదే ఉంటుంది. సో అలా కాదు, ఈశ్వరుడు అంటే ఆయన ఏమి ఆశించడు. రియల్ ప్రేమ భగవంతుడి దగ్గర తప్పించి ఇంకెక్కడా దొరకదు. సో భగవంతుడు నా నుంచి ఏమీ ఆశించట్లేదు, ఆయన నుంచి నేను తీసుకోవడం. కాబట్టి అటువంటి భగవంతుడి వైపుకి నా జర్నీ ఉండాలా, భౌతికము వైపు నా జర్నీ ఉండాలా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. భగవంతుడి వైపు నేను తిరగాలి అని అంటే నేను కూడా ఎంతో కొంత భగవంతుడి లక్షణాన్ని తెచ్చుకోవాలి. ఆ లక్షణం లేకుండా నేను ఆయన వైపుకి ఎలా తిరగలుగుతాను? ఆ లక్షణం ఉంటే, అర్హత ఉంటే తప్పనిసరిగా మనం అటువైపు ఉంటాం. కాబట్టి రమణ భగవానుడి మౌలికమైన సందేహం ఏంటంటే ఆత్మ చైతన్య రూపముగా భగవంతుడు నిత్య సన్నిహితుడై నీకు ఉన్నాడని. అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమని, నీలోకి నువ్వు వెళ్ళమని చెప్పాడు ఆయన. నిన్ను నువ్వు తెలుసుకోమంటే ఏం తెలుసుకుంటామండి అంటే నా నామరూపాలు, నా గోత్రాలు. అరే ఎంత చిత్రంగా అనిపిస్తుందంటే నేను నువ్వు తెలుసుకోమని భగవాన్ రమణ మహర్షి భక్తులు కూడా మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి గోత్రనామాలు చదవకుండా శతకోపం పెట్టించుకోకుండా బయటికి రారు. ఏం చెప్పాలండి, నేను ఏం చెప్పాలి చెప్పండి. మళ్ళీ మేము భగవాన్ భక్తులు అండి, అస్తమానం అరుణాచలం వెళ్ళిపోతూ ఉంటారు, జ్యోతికి పోతూ ఉంటారు, అస్తమాన గిరి ప్రదక్షిణ చేసేస్తూ ఉంటారు. మరి నువ్వు గోత్రనామాలు ఎప్పుడొచ్చినాయండి? ఎప్పుడొచ్చినాయి? మీ అమ్మా నాన్న చెప్పాక తెలిసింది. అంతకుముందు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. మరి భగవంతుడికి నువ్వెవరో తెలీదా? మళ్ళీ ఈ గోత్రం ఎందుకు చెప్పుకోవడం? పుట్టించిన భగవంతుడు విసిగిపోకూడదు మనల్ని చూసి. ఆయన అరే ఏం బెటరా అని చెప్పి ఆనందించేలా ఉండాలి. మీ పిల్లలు మిమ్మల్ని మించితే మీకు ఆనందం, కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే మీకు ఎంత బాధగా ఉంటుంది కదా. సో వాళ్ళు అలా ఎలా ఎడాపడా తయారైతే మనకి ఎంత బాధగా ఉంటుందండి. అలాగే మనం కన్నాం కాబట్టి మనకు బాధ అనిపిస్తుంది. మనల్ని పుట్టించిన భగవంతుడికి మనల్ని చూసి సంతోషించేలా ఉండాలి తప్పించి వీడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు ఏంట్రా బాబు, నన్ను ఇలా వాడేసుకుంటున్నాడు అనేంత బాధగా ఉండదు. నువ్వు భగవంతుడికి రాజులా వెళ్ళాలి తప్పించి అడుక్కునే వాళ్ళ వెళ్ళకూడదు. అస్తమాను కోరికలే, అస్తమాను దన్నాలే. సో ఏం అరే ఆయన పని నువ్వేమన్నా సాయం చేయి. భగవంతుడు పాపం ఎంత తిప్పలు పడుతున్నాడు వీళ్ళందరికీ చెప్పలేక, లేకపోతే వీళ్ళందరికీ చేయలేక పోయలేక. నువ్వేదైనా కొంత సాయం చేసి నలుగురికి సహాయం చేసి, అన్ని ప్రాణులకి ఆయన సమానం,
అన్ని ప్రాణుల్ని కాపాడుతున్నాడు, నేను కూడా ఏదైనా కాపాడుతానా? ఇలా ఆలోచించాలండి. ఎంతసేపు ఎంత తీసుకున్నాను కాదు, ఎంత రిటర్న్ ఇస్తాను, ఎంత రిటర్న్ ఇవ్వగలుగుతాను తిరిగి ఈ భూమికి రుణం తీర్చుకోవడం అనంటే ఈ భూమికి భారం కాకుండా, ఈ భూమి నుంచి రుణ విముక్తిని కాకుండా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని సార్లు, ఎన్ని జన్మలు ఇక్కడ ఈ భూమి మీద ఎత్తుతావు? జనన మరణ చక్రంలో ఇరుక్కుంటారు మనుషులని శంకరుడు ఎప్పుడో చెప్పాడు. ఎన్నిసార్లు జనన మరణ చక్రంలో పడి, బండి చక్రంలో ఉన్న ఇరుసులా ఉంటుంది మన జీవితం. సో బండి చక్రంలో మధ్యలో రాడ్ ఉంటుంది, అది ఎప్పుడు బండి చక్రం తిరిగినా అది నలుగుతూనే ఉంటుంది. మనం కూడా అంతేనండి, ఈ భూమి మీద ఎలాగా వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాం. సో అలా ఉండకూడదు మన జీవితం. విడుదల కావాలి. విడుదల అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే మనలో ఉండే మన బంధాల నుంచి స్వేచ్ఛ, మన వాసనల నుంచి స్వేచ్ఛ, మన గుణాల నుంచి స్వేచ్ఛ. ఇటువంటి స్వేచ్ఛ లేకుండా మన జీవితం వృధా. కాబట్టి స్వేచ్ఛ అనగానే నీకు నువ్వు ఇచ్చుకోవాలి, ఎవరో ఇవ్వరండోయ్, మనకు మనం ఇచ్చుకోవాలి. ఊరికే సూరు పట్టుకుని వెళ్ళాడినట్టు ఇంకా కొడుకుని, కోడల్ని, కూతుర్ని, మనవల్ని అలా పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. మనం కట్టుకున్న ఇల్లు, మనం కొనుక్కున్న వస్తువులు, మనం పెంచుకున్న కుక్కలు, పిల్లులు అన్నింటినీ పట్టుకుని వెళ్ళాడటమే. ఎన్ని జన్మలెత్తినా అలా వెళ్ళాడుతూనే ఉంటాం మనం. అలా ఎందుకండి? ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాలి. అక్కడి నుంచి జాగ్రత్తగా విడుదలవ్వాలి. పూర్వం చక్కగా పిల్లలు పెళ్లి చేయగానే వాళ్ళకి తాళాలు అప్పచెప్పి కాశీ నడుచుకుంటూ పోయేవారు. అబ్బే ఇప్పుడు చక్కగా బస్సు ఎక్కి, ట్రైన్ ఎక్కి, విమానం ఎక్కి కాశీ చూసి వచ్చేస్తారు. ఎందుకండి చూసి వచ్చేయడం? వెళ్ళినోడు వెనక్కి తిరిగి రాకూడదు, కాశీ వెళ్ళారంటే. భలే చెప్పారండి. ఊరికే యాత్ర చేసి 9 రోజులు ఉండి 9 నెలలు ఉండి ఏమిటి గర్భంలో ఉండొచ్చావు? ఏం చెప్పాలి? మళ్ళీ అక్కడ రూములు, అక్కడేమో కుక్కర్లు, స్టవ్లతో సహా ఇచ్చేస్తారు. అక్కడ తిండే, అక్కడ గోలే. పొద్దున్నే మళ్ళీ గుడికి వెళ్ళడం, ఒకసారి దండం పెట్టుకోవడం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ గంగ దగ్గర కూర్చోవడం, మళ్ళీ అక్కడ వచ్చిన చుట్టాలందరినీ అటు ఇటు తిప్పడం. 9 నెలలు ఇంచక్క గడిచిపోతాయి. లేదండి 9 రోజులు 9 గంటలు. ఎవడండి చెప్పాడు ఇదంతా? ఎవడో చెప్తాడు నాలాంటి వాళ్ళు రాసుకుని. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు ఇలా ఉన్నావా? ఇన్ని పిచ్చి వేషాలు వేసావా? ఎంత స్వచ్ఛంగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, ఎంత చైతన్యంగా ఉన్నావు. ఎంత చైతన్యంగా ఉంటే బయటకు వచ్చావు నువ్వు అసలు? సో మరి కాశీ వెళ్ళి 9 రోజులు ఉంటే ఎవడండి చెప్పింది? ఇలాంటివన్నీ నచ్చుతాయండి. ఇంట్లో గోల వదిలిపోతుంది, వంట ఉండక్కర్లేదని హాయిగా పోతున్నారు జనాలందరూ. మళ్ళీ దారి పొడికి తిండి, ట్రైన్ నిండా తిండి, ఇంకింతే యాత్ర అంటే. సో యాత్ర అలా కాదు. పూర్వం 2 సంచులు పడేసుకుని ఎక్కడ పడితే, ఎంత డబ్బున్నవాడైనా, ఎలాంటి వాడైనా, ఎలాంటి సౌకర్యం ఉన్నా సరే వాడు మళ్ళీ నడుచుకుంటా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ఇంద్రియ నిగ్రహం, ఏది పడితే అది తిని భగవంతుడి నామం చేసుకుంటూ భగవంతుడా నిన్ను చేరుకోవాలని ఎంత తాపత్రయపడి వెళ్ళేవారండి. సో అది కదా భగవంతుడి కోసం. ఇప్పుడేముందండి భగవంతుడి కోసం? ఏమీ కష్టపడ్డం. జాగ్రత్తగా గమనించాలి. మనుషులు మారాలి. మారకుండా ఉట్టినే దేవుడని నోట్లో నవలేయకూడదు దేవుడిని అలా. సో ఎందుకు దేవుడు అంటున్నాను నేను? ఎందుకు అంటున్నాను తెలుసుకోవాలి. ఆయన తండ్రి అన్నప్పుడు తండ్రికి నేనేం చేయగలుగుతాను? నేనేం చేస్తానండి? చాలా మంది మెట్ట వైరాగ్యం చెప్తూ ఉంటారు నాకు. భగవంతుడికి మనం ఏం చేయగలమండి? మరి నీ కొడుక్కి, కూతురికి ఎందుకమ్మా చేస్తున్నావు? వాళ్ళకి నువ్వేం చేస్తావు? కాలు చేయ బాగుంది, చక్కగా చదివించావు, ఇంకా చాలదా ఏంటి అన్నాను అనుకోండి, చాలా కష్టం అండి. అబ్బే మా వాడు చాలా అమాయకుడు. ఏంటి అమాయకుడు? ఏం చెప్పలేమండి. కాబట్టి అలా కాదు. గమనించి జాగ్రత్తగా మన జీవితాన్ని మనమే జాగ్రత్తగా ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నారనంటే, ఆత్మ చైతన్య రూపంగా నిత్యముగా భగవంతుడు నీలోనే ఉన్నాడు అనేది భగవాన్ మౌలికమైన సందేశం ఇది. హృదయ కుహర మధ్య కేవల కైవల్యము బ్రహ్మ మాత్రము అహమహమితి సాక్షాదాత్మ రూపేణ బాధి. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే హృదయ కుహర మధ్య. అక్కడ ఉన్నాడు భగవంతుడు అన్నప్పుడు అక్కడ ఏముందండి అంటే కేవల కైవల్యము, ఇంకా వేరే ఏమీ లేదు. అహమహమితి అంటే నేను ఎలా తెలుస్తుంది మీకు? నేనని భాషిస్తోంది. సో సాక్షాత్ ఆత్మ రూపేణ,
ఆత్మ రూపముగా నేను నేనని తెలియచేస్తోంది నువ్వు గుర్తించగలిగితే, మరి నేను ఎలా గుర్తించాలండి? నేను ఎలా వినాలి? ఎలా తెలుసుకోవాలి అనంటే నువ్వు ఆ లోపలికి పోవాలి. లోపలికి వెళ్ళాలి. ఆ సైలెన్స్ లో నువ్వు అందుకోగలగాలి. నువ్వు బయట నీ మనస్సంతా బయట తిరుగుతుంది. నీ చూపంతా బయట తిరుగుతోంది. నీ దృష్టంతా బయట ఉంటే ఎలా హృదయ కుహర మధ్యకెళ్తావండి? సో 100 మందిలో ఉన్నా నువ్వు లోపల శాంతిగా ఉండగలగాలి. అలా నువ్వు ప్రాక్టీస్ చేయగలగాలి. అలా చేసి నా హృదయంలో ఉండే ఆ దైవాన్ని అంటే ఆత్మ రూపముగా దైవము అలరారుతుంది. కైవల్యం అంటే ఎక్కడో లేదండి. నీ హృదయంలో ఉంది కాదు. నువ్వు అందులోకి మునుగు. అబ్బే లేదండి గోదావరిలో ములుగుతాను, గంగలో ములిగొస్తాను. నా పాపాలన్నీ పోను. ఎలా పోగొట్టుకుంటావు గోదావరిలో, గంగలో ములిగితే? అలా పాపాలన్నీ పోగొట్టుకుని మళ్ళీ కొత్త పాపాలు చేసుకుంటావు. అలా ములిగితే కనుక మరి పాపాలన్నీ అందులో వదిలిపోతే వెనకాల వాడికి అంటుకోవాలి కదండి. బస్సుల మీద పొలోమని పోతూ ఉంటారు. సో యాత్ర అంటే జనాలకి బాగా పిచ్చి. యాత్ర అంటే పిచ్చి కాదండి. సో ఒకసారి మనస్సు కుదురుండదు. సో అటు ఇటు పోవాలి. దీనికైతే ఇంట్లో అబ్జెక్షన్ ఉండదు. దేనికైనా అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రయాణాలు. కాబట్టి కేవల బ్రహ్మ మాత్రం. నువ్వు కళ్ళు మూసుకుని నువ్వు ప్రశాంతంగా నువ్వు కూర్చోగలిగితే నీ హృదయంలోనే అహం నేను అని ఆత్మ సాక్షాత్ రూపేణ భాతి అని చెప్తున్నారు. అది ఆ పద్యం యొక్క సారము.